ఉండమని ఏడుకుందంట. నేను విశ్వాసం గలదానినైతే నా ఇంటికి వచ్చి ఉండమని ఏడుకుంది దేవుని బిడ్డ. బలవంతం చేసిందంట దేవుని బిడ్డారా. చూసారా, దైవజనుడిని బలవంతం చేసిందంట దేవుని బిడ్డారా. ఎందుకని ఆ దైవజనుడు కాలు పెడితే ఆ ఇంటిలో ఉన్న శాపం వెళ్ళిపోద్ది, ఆ ఇంట్లో ఉన్న దరిద్రపోద్ది. అందుకని అపోస్తుల్ని ఆ ఇంటికి ఏం చెప్పి రమ్మన్నాడు? శుభమని చెప్పి రమ్మన్నాడు. శుభము అంటే సమాధానం అని చెప్పి రమ్మన్నాడు. ఒకవేళ యోగ్యమైన కుటుంబం అయితే ఆ ఇంట్లో ఆ సమాధానం ఉంటుంది. లేదనుకో మీతో పాటే వస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకనే మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన ఎలా ఉందంట? ఎక్కువ అయిపోయిందంట. అందుకే ఆ సంఘంతో ఒక మాట చెబుతున్నాడు. చదువుదాం, ఆ సంఘం దగ్గరికి వెళ్ళిపోదాం. తుయాతైర సంఘం దగ్గరికి దేని వెళ్ళారా. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఏమంటారంటే నీ కడపటి క్రియలు మరియు